ఒక రకంగా 2024 భయానక సంవత్సరంగా నష్టదాయక, అనారోగ్య, ఆర్థిక నష్టపూరిత ఏడాదిగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కొన్ని జాగ్రత్తలు అవసరం అంటున్నారు పెద్దలు. సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ మాత్రమే కాదు, ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం కూడా. నెల రోజులకో రాశిలో సంచరించే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి అడుగుపెట్టినప్పుడు జరుపుకునే పండుగే మకర సంక్రాంతి. అందుకే ప్రతి రాశి వారు తమ జాతకంలో ఉన్న గ్రహ బాధల నుంచి విముక్తి లభించేందుకు సంక్రాంతి సమయంలో దాన ధర్మాలు చేస్తారు. మరి ఏ రాశి వారు ఏ దానం చేస్తే గ్రహాల అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుని అనుసరించాలని పండితులు సూచిస్తున్నారు. మేషరాశి వారు మకర సంక్రాంతికి నువ్వులు, బెల్లం, మిరపకాయలు, ఎర్రటి వస్త్రం, పప్పు. వృషభ రాశి వారు సంక్రాంతికి తెల్ల నువ్వుల లడ్డు, బియ్యం, పంచదార, దుస్తులు దానం చేస్తే మంచిది. మిథున రాశి ఈ రాశి వారు గ్రహశాంతి కోసం నువ్వులు దానం చేయటంతో పాటు కూరగాయలు, పెసరపప్పు స్వయం పాకం సమర్పించాలి. కర్కాటక రాశి వారు మకర సంక్రాంతి రోజున తెల్లని వస్త్రం, నెయ్యి, నువ్వులతో పాటు సగ్గుబియ్యం దానం చేయాలి. సింహరాశి వారు మకర సంక్రాంతి నాడు బెల్లం, తేనె, వేరుశనగలను, నువ్వులు, వస్త్రాలను దానం చేయాలి. కన్యా రాశి వారు మకర సంక్రాంతి రోజున మినుములు, నువ్వులు, నూనె దానం చేస్తే గ్రహ బాధలు తగ్గుతాయి. తులారాశి వారు మకర సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రం, వెన్న, బియ్యం, పంచదార, నూనె, నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి సంక్రాంతి సమయంలో నువ్వులు, బియ్యం, బెల్లం, ఎరుపు రంగు వస్త్రం దానం చేయాలి. ధనుస్సు రాశి వారు మకర సంక్రాంతి రోజున అరటి పండ్లు, శనగలు, నువ్వులు, పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. మకర రాశి వారు సంక్రాంతి రోజు నల్ల నువ్వులు, వస్త్రాలు దానం చేయాలి. కుంభరాశి వారు దువ్వెన, నూనె, నువ్వులు, నల్లటి వస్త్రాలు, చెప్పులు సంక్రాంతికి దానం చేస్తే గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. మీనరాశి వారు మకర సంక్రాంతి రోజు శనగలు, సగ్గుబియ్యం, నువ్వులు, వస్త్రాలు దానం చేయాలి. వీటితో పాటు మహిళలు సంక్రాంతి సమయంలో పసుపు, కుంకుమలు, పళ్ళు దానం చేస్తే వైవాహిక జీవితం బావుంటుందని పండితులు సూచిస్తున్నారు.